గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా.
జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక బాహుదా నదీ తీరములోన బావిలో गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे। 2022-2023 పూర్వ విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనకు వచ్చిన ఉపాధ్యాయులకు నా నమస్కారములు. నా తోటి స్నేహితులకు శుభాకాంక్షలు. నా పేరు వాసవి. నేను 10th క్లాస్ 5 నుంచి 10th వరకు చదువుకున్నాను. ఇక్కడ ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈరోజు మనం అందరం ఒకే చోటే కలిసి గత శృతులను జ్ఞాపకం చేసుకుంటూ మరిన్ని జ్ఞాపకాలని సమకూర్చుకోవడానికి ముఖ్య కారకులు మనకు విద్యాబుద్ధులు నేర్పిన మన గురువులే. ఇప్పటికీ వారి విలువైన సూచనలు సలహాలు తెలియజేస్తూ వారి విలువైన సమయాన్ని మన కోసం వెచ్చించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఉపాధ్యాయులందరికీ మా విద్యార్థుల తరపున ధన్యవాదాలను తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి అనుమతించిన ప్రస్తుత స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అందరి తరపున మా ప్రత్యేక ధన్యవాదములు. ఈ కార్యక్రమానికి ఏర్పాటుకి ఎన్నో రోజులుగా చాలామంది చాలా కృషి చేస్తున్నారు. స్నేహితులందరికీ కృతజ్ఞతలు. అమ్మ మన ఇంటికి వెలుగైతే తెలుగు భాష మన జీవితానికి వెలుగు అని నేర్పిన అన్న చంద్రశేఖర్ గారిని స్టేజ్ని అలంకరించగా కోరుతున్నాము. ఇద్దరు అమ్మాయిలు వచ్చి సాన్ని వేచి అక్కడే అది ఓకే. మేడం ఒకసారి ఇద్దరు చూడండి ఫోటో చూడండి అలాగేనండి. ఓకే ఓకే వాళ్ళందరికీ కోచింగ్ ఇచ్చి బయట క్యాప్టెన్ ఎదుగుతారు. మేడం ఇచ్చేయండి.
ఫోటో ఇచ్చండి, ఫోటో ఇచ్చండి. అలాగేనండి మేడం ఇక్కడ చూడండి. కానీ కొన్ని సందర్భాల్లో ప్రదేశాల్లో భావం కంటే భాషే ప్రాధాన్యత ఎక్కువ. అలాంటి జాతీయ భాషను నేర్పిన మన సారీ రవి సార్ వస్తారు అనుకున్నా. సైన్స్ లేకుంటే మనిషి మనుగడ కష్టం. అలాంటి సైన్స్ని అర్థవంతంగా చెప్పే మన సైన్స్ సార్ శర్మ సార్ గారిని వేదికల నుంచి కోరుతున్నాం. మేడం ఆపుకోరు ఇప్పుకోరు ఇచ్చండి, ఫోటో ఇచ్చండి. అలాగేనండి మేడం. మేడం మేడం సార్ పట్టుకోండి, అలా పట్టుకోండి సార్, పట్టుకోండి సార్. దగ్గర రండి మేడం, కొద్ది దగ్గర అలా ఉండండి. చూడండి ఫోటో చూడండి, ఫోటో చూడండి. అలాగేనండి. అలాగేనండి సార్, అలాగేనండి. సార్ ఇచ్చండి సార్, ఫోటో ఇచ్చండి సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఒకరు సార్. సార్ ఇక్కడ చూడండి సార్. అందరూనా సార్? సార్ ఇటు చూడండి సార్. మేడం 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 అక్క చూడండి, ఒక్క నిమిషం చూడండి. చూడండి ఫోటో ఇచ్చండి. ఓకే మీరు అలానే సార్, మీరు చూడండి. ఎందుకు లేట్ అనుకో సార్ సార్ చేతులు అలాగే. సార్ సార్ ఒక్క నిమిషం సార్, ఇచ్చండి ఫోటో ఇచ్చండి. ఓకే ఓకే సార్. సార్ మీరు యాక్టివ్ పెట్టండి, పక్కనే ఉన్నారు, యాక్టివ్ చేయండి. ఇప్పుడు ఉన్నారు లేదు సార్. ఓకే ఓకే సార్, ఓకే ఓకే. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్గోనితిన్, నీవు నా ఉల్లంబందున నిల్చి జృంభణముగా ఉక్తుల్, సుశబ్దంబు శోభిల్లన్ బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్, జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. గురుర్బ్రహ్మ ఈశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయత శీతలాం సస్యశ్యామలా మాతరం వందే మాతరం. శుభ్రజోష్నా పులకితయామిని పుల్లకుసుమితా సుమధుర శోభిని, శుభాసిని సుమధుర భాషిని, సుఖదాం వరదాం మాతరం. వందే మాతరం వందే మాతరం. రెండు 2003 పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమము ఈ దినము జరిగినది. ఈ పాఠశాలలో ఆనాడు చదువుకున్నటువంటి విద్యార్థునులు 22 ఏండ్లు గడిచిన తరువాత ఈ దినము ఈ కార్యక్రమానికంతా విచ్చేసి చాలా సంతోషంగా ఉన్నందుకు చాలా సంతోషము. గత ఈ నెలలోనే పూర్వ విద్యార్థులు మంగళ వాయిద్యాలతో స్వాగతాన్ని పలికితే ఉపాధ్యాయులకు ఈ విద్యార్థులు బాణసంచాతో స్వాగతము పలికినారు. తరువాత ఉపాధ్యాయులను కూడా వ్యక్తిగతంగా వారు ఏ పని చేస్తున్నారు ఏమి చేశారని చెప్పి వారిని వేదిక మీదకి ఆహ్వానించారు.
ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరూ మిత్రులే. పదవీ విరమణ పొందిన వాళ్ళు లక్ష్మిరెడ్డి, బంగారప్ప, మధుసూదన్ రావు, శేషశర్మ. ప్రస్తుతము ప్రధానోపాధ్యాయుడుగా పనిచేయటువంటి మిత్రుడు దివాకర్ రెడ్డి, విద్యా వాలంటీర్లుగా పనిచేసినటువంటి ఆదినారాయణ, రాంభూపాల్ రెడ్డి. వీరందరికీ నా వందనములు, మీకందరికీ నా శుభాశీస్సులు. కొంతమంది ఉపాధ్యాయులు రావాలనుకున్నారు. సిరాజుద్దీన్ ఇక్కడ వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేసి ప్రధానోపాధ్యాయుడుగా పదోన్నతి పొందాడు. ఇటీవలనే సోదనపల్లికు హెడ్ మాస్టర్గా కూడా వచ్చాడట. ఆయనకు ఏదో యాక్సిడెంట్ ఇది కాబట్టి ఆయన రాలేదు. నాగజ్యోతి మేడం గారికి ఆమె భర్తకు ఆరోగ్యం బాగలేనందువలన ఆమె కూడా రాలేకపోయినది. ఇక ఇప్పటికే కాలాతీతమైనది. ఏదో 2 పద్యాల ద్వారా మీకు సందేశం ఇవ్వాలని చెప్పి నేను అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నాను. మిగతా ఉపాధ్యాయులు కూడా మాట్లాడాలి కాబట్టి కొంచెము తక్కువగా మాట్లాడేదానికి ప్రయత్నము చేస్తాను. ఇంకా మొదటిది, ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసినటువంటి నెట్టికంటయ్య గారు, సెకండ్ హెడ్ టీచర్గా పనిచేసినటువంటి రంగస్వామి, సెకండ్ టీచర్గా పనిచేసినటువంటి శ్రీనివాసులు, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి శశిభూషణ్ గారు, హిందీ పండితులుగా పనిచేసినటువంటి చంద్రశేఖర్ శర్మ గారు దివంగతులైనారు. అలాగే మీ బ్యాచ్లో ఉన్నటువంటి శిరీష, లింగరాజు ఈ ఇద్దరు కూడా స్వర్గస్థులైనారు. కాబట్టి వారి యొక్క మనస్సు చెప్పిన బాలరాజు, భాస్కర్, లింగరాజు, శిరీష, వనజ, శివకుమార్ వీళ్ళందరికీ ఆత్మశాంతి చేకూరాలని చెప్పి మనమందరూ కూడా 2 నిమిషాలు మౌనం పాటించవలసిగా కోరుతున్నాను. సైలెన్స్. ఇంగనమలలోన చీకు చింతయులేక చదువుకుంటిరి అప్పుడు చక్కగాను. 2003లో మీరు ఎలాంటి దిగులు లేకోకుండా ఇక్కడ చదువుకున్నారు. అంటే ఇప్పుడు కోరిక మీరా ఇప్పుడు యువతి యువకులై వివిధ వృత్తులలో కొంతమంది రక్షక భటులుగా, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, కొంతమంది సచివాలయ ఉద్యోగులుగా, రకరకాల వృత్తులలో రకరకాల ప్రాంతాలలో మీరు పనిచేస్తున్నారు. పెక్కేండ్లు గడచిన మక్కువ గొల్పెడు పూర్వ విద్యార్థుల పర్వమునకు. పెక్కేండ్లు అంటే 22 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా మక్కువ గొల్పెడు రీతితో చేసినటువంటి పూర్వ విద్యార్థుల యొక్క పండుగకు ముదముతో నేతెంచి ముచ్చటలాడిరి మిత్రులందరూ కూడి మేటిగాను. ఇక్కడ వచ్చి మీరందరూ కూడా చాలా ఒకరికొకరు పరస్పరము మాట్లాడుకుంటూ చాలా సంతోషపడినారు. ఆ కాలంలో మీరు ఎట్లున్నారంటే, గురువులందరి ఎడ గౌరవంబును గల్గి విద్య నేర్చినారు వినయమొప్ప. సంఘమందు పేరు సాధించినప్పుడు జన్మ ధన్యమగును జగములోన. అప్పుడు మీరు బాగా చదువుకున్నారంటే, ఇప్పుడు మీరు బాగా ఉద్యోగం చేస్తూ బాగా ఉన్నారంటే చాలా ధన్యవాదాలు. ఇంకా మీరు ఏ విధంగా మెలగాలి అంటే, స్నేహితులు మీరందరూ కూడా ఒకరికొకరు బంధుత్వాలు ఏమన్నమాట. మీకు అందరికీ స్నేహమే. స్నేహం ఎలా ఉండాలి అంటే, మిత్రుడనేవాడు మంచి నీతి వాక్యాలు చెప్పేవాడుగా ఉండాల.
ఎవరికైనా మిత్రుడికి ఆటంకము కానీ లేకుంటే ఆర్థికంగా ఏమన్నా ఇబ్బంది ఉంటే అది మంచి కార్యక్రమం అయితే మీరు తప్పనిసరిగా సహాయం చేయాల. రెండవది, మీ మిత్రుడి మీద అన్యాయంగా ఎవరైనా ఏదైనా కక్షతో వస్తే మీరు వాళ్ళని ఎదుర్కొనేవాళ్ళ. ఈ విధంగా మిత్రుడు అన్ని వేళ సహాయం చేయాలి. కాబట్టే మిత్రలాభము కంటే మించిన లాభము లేదు అని. మీలో ఒకరో ఇద్దరో లేకపోతే 10 మంది అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించలేరు. మీరందరూ ఐకమత్యముతో ఉన్నారు కాబట్టే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వర్తించేదానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి మీరు దుర్జనుల యొక్క స్నేహాన్ని వదిలిపెట్టాలా, సజ్జనుల యొక్క స్నేహాన్ని వదిలిపెట్టాల. కొంతమంది ఏం చెప్పారంటే ఎప్పటికో వదిలిపెట్టడం ఏది అంటే మంచివాని స్నేహము ఎప్పుడూ వదిలిపెట్టకూడదంట. రెండవది, మంచి మనస్సుతో ఎవడైతే నీకు సహాయం చేసింటాడో వాన్ని మాత్రం మర్చిపోకూడదంట. కాబట్టి మిత్రుని యొక్క లక్షణములు మీరు తెలుసుకొని సన్మిత్రులతో స్నేహము చేసేదానికి ప్రయత్నము చేయండి. ధనిక పేద ఎనటి తారతమ్యము లేక మైత్రి సలుపుమయ్యా ధాత్రియందు. ఈ స్నేహానికి కులము కానీ, మతము కానీ, అంతస్తులు కానీ, ధనికుడు కానీ, పేదవాడు కానీ ఏమీ భేదం లేదన్నమాట. ఉదాహరణకు భారతములో కుచేలుడు, శ్రీకృష్ణుడు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఆదర్శ మైత్రితో ఉండాలి. రెండవది, ఏ విధంగా ఉండకూడదంటే ద్రుపదుడు, ద్రోణాచార్యుడు వీళ్ళ మాదిరి స్నేహం ఉండకూడదన్నమాట. మానవ సేవయే మాధవ సేవంచు పరుల కొరకు మీరు పాటుపడు. దేవుని భక్తి ఉండాలి లేదన్ను, కానీ మనిషిలో కూడా దేవుడు ఉంటాడని చెప్పి తలంచి మానవుని సహాయము చేసేదానికి అంతో ఇంతో తోడ్పడండి. పూర్తిగా అవసరం లేదు, శక్తికి మించిన పనులేమి చేయొద్దండి. మీకు శక్తి ఉన్నంత వరకు చెయ్యండి. పెద్దలందరితోడ ప్రేమగా మసలుచు కాలంబు గడుపుము ఘనముగాను. మీరు పెద్దల దగ్గరంతా కూడా చాలా మర్యాదపూర్వకంగా నడుచుకొని కాలాన్ని ఘనంగా నడుపుకోవాలి. ఏ విధంగా మర్యాదగా ఉండాలప్ప అంటే 2 పనులు చేయకూడదంట. ఏమా 2 పనులు అంటే, ఒకటి వంచన, మోసం చేయకూడదు. రెండవది దూషణ, తిట్టకూడదు అన్నమాట. ఈ 2 రకాలుగా ఎవడైతే జీవితాన్ని గడుపుతుంటాడో వాని జీవితము ధన్యమవుతుంది, వాడు ఉత్తముడుగా ఉంటాడు. ఇంకా రెండవది, పాఠశాల అభివృద్ధి కొరకై పాటుపడగా ధన్యులైనారు గురువులు ధరణిలోన. గురువులందరూ కూడా మంచి బుద్ధితో పాఠాలు చెప్పినారు కాబట్టి వాళ్ళందరూ కూడా ధన్యులైనారు. ఇప్పుడు లక్ష్మరెడ్డి గారు ఇక్కడ గణిత శాస్త్రోపాధ్యాయుడు, ప్రస్తుతము హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయినాడు. ఆమె శేషర్మ ఇక్కడ సైన్స్ ఉపాధ్యాయుడు, ఇంగ్లీష్ లెక్చరర్గా రిటైర్డ్ అయినాడు. కాబట్టి చాలామంది ఇక్కడి నుంచి కూడా 11వ తరగతి పోయారు. అదేవిధంగా నాకు మాత్రం ప్రమోషన్ రాలేదు, కానీ నాకేం లాభం చేకూరిందంటే సింగనమల నుండి బుక్కరాశంతకు పోయినా, అక్కడ ఒక 3 ఏళ్ళు ఉన్నాను కాబట్టి దగ్గరికి పోయినాం. నాకు కానీ బంగారపు సారకు కానీ ఏమాత్రమో పదోన్నతి రాలేదు. చెప్తున్నా, సాంఘిక శాస్త్రోపాధ్యాయుడుగా పనిచేయడం మిత్రుడు దివాకర్ రెడ్డి ఇప్పుడు సిండికేట్ నగర్లో హై స్కూల్లోని ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కాబట్టి ఏ ఉపాధ్యాయుడైనా కూడా మంచి మనస్సుతో పనిచేస్తే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది అనే దానికి వీళ్ళే ఉదాహరణ. ఇంకా రెండవది, మీలో చాలామంది అప్పుడు బడిని గుడిగా భావించిండే పిల్లలు, బాలురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి హోదాలో ఉన్నారన్నమాట. అదే ఈ పద్యభావం. బడిని గుడియంచు భావించు బాలురెల్ల మెప్పు పొందిరి జగమున మేటిగాను. ఈ ప్రపంచంలో వాళ్ళందరూ కూడా బాగా గొప్పవాళ్ళుగా పేరు పొందినారు. బాలురే కాదు, బడిని గుడియంచు భావించు బాలికలును మెప్పుబడ సిరి జగమున మేటిగాను. ఏం సార్, మేము కూడా ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు. కాబట్టి బాలికలు కూడా చాలా బాగుగా ఉద్యోగాలు చేస్తూ రాణిస్తున్నారు.
ఇంకా మీకు జీవితంలో ఎప్పుడైనా కూడా కష్టాలు వస్తే బాధపడుకోకుండా ఆ కష్టాలు పోగొట్టుకునే దానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలోన కష్టాలు లేకుండా ఉండేవి లేవు. కష్టములకు ఓర్చినప్పుడే కలిమి కల్గు. కలిమి అంటే సంపద. జగడమాడుట నష్టమీ జగమునందు. కొట్లాడ ఎప్పుడూ కూడా నష్టాన్నే కలిగిస్తుంది కానీ లాభాన్ని మాత్రం కలిగించలేదు. కాబట్టి కలహానికి దూరంగా ఉండేదానికి ప్రయత్నం చేయండి. అట్లని చెప్పి మీది న్యాయంగా ఉన్నా కూడా వేరే వాడు అన్యాయంగా ఉన్నా కూడా అయ్యవారు చెప్పినాడు ఊరికే ఉండాలంటే ఉండొద్దండి. న్యాయానికి పోరాటం చేయండి. కాబట్టి విధి లేని పరిస్థితుల్లో చేయాల. మంచి చెడ్డలు గుర్తించి మసలుకున్నా అంటే జీవించాల. ఎట్లా ఇది మంచా చెడ్డ అని చెప్పి అప్పుడే ఒకరు చెప్పాల్సిన పనిలే, మీ ఆత్మకే తెలుస్తుంది. కాబట్టి మీ ఆత్మ మీ మనస్సు ఏ విధంగా చెప్తే దాని ప్రకారంగా మీరు నడుచుకుంటే జీవితంబు ధన్యమగును శిష్యులారా. మీ జీవితం అంతా కూడా ధన్యంగా ఉంటుంది. ఇంకా రెండవది, చాలామంది తల్లిదండ్రులను చాలా ఇబ్బంది పెడుతున్నట్లుగా తెలుస్తుంది నాకు. ఇప్పటికైనా కనువిప్పు కలిగి సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులను పోషించేదానికి ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో సమస్యలు ఉండొచ్చు కానీ వాళ్ళు ప్రత్యక్ష దైవాలు కాబట్టి వాళ్ళు చూసుకునే బాధ్యత కూడా మీదే. జన్మనిచ్చినట్టి జననీ జనకులను, జనని అంటే తల్లి, జనకుడు అంటే తండ్రి, చదువు చెప్పినట్టి సద్గురువుల, విద్య నేర్చినట్టి విద్యాలయంబును, చదువు నేర్చినట్టి శారదాలయంబును మరచిపోవువాడు మనిషి కాడు. మీరంతా మనుషులే. ఎందుకంటే మీ తల్లిదండ్రులు కూడా అంతో చూస్తుంటారు. చదువు చెప్పినటువంటి గురువులు మమ్మల్ని కూడా సన్మానిస్తున్నారు. విద్య నేర్పినటువంటి ఈ పాఠశాలను శోభాయమానంగా తీర్చిదిద్దినారు. సరస్వతి విగ్రహాన్ని కూడా పెట్టించినారు. కాబట్టి మీరు మాత్రం మనుషులే. ఇదే విధంగా మీరు జీవితాంతం కూడా కొనసాగండి. విజయ పంథాన నిరతము వెలుగుగాక. మీకెప్పుడు కూడా జీవితంలో ఓటమి అనేది లేకుండా ఉండుగాక. ఏ విధంగా అయితే అర్జునునికి యుద్ధంలో ఓటమి లేదో అదేవిధంగా మీకు జీవితంలో ఓటమి లేకోకుండా అన్ని వేళలా జయము కలుగునట్లుగా ఆశీర్వదిస్తున్నా నేను ఉపాధ్యాయులు. ఆయురారోగ్య భాగ్యాలు అలరుగాక. ఆయువు ఆరోగ్యము భాగ్యము. ఆయువు అంటే ఎక్కువ కాలం జీవించేది, ఆరోగ్యం అంటే హెల్త్ అన్నమాట, భాగ్యం అంటే సంపద. మానవునికి ఈ మూడు చాలు. ఈ మూడింటి మీరంతా కూడా వర్ధిల్లాలని చెప్పి, కోటి శుభములు మీకు కలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఏవి? పేదరికము, వ్యాధి, ధనం. ఈ మూడు వస్తుంటాయి పోతుంటాయి అన్నమాట. పోతే రానివి ఏవి అంటే, ఒకటి కాలం. కాలం పోయిందంటే మళ్ళా రాలేదు. నువ్వు ఎంత డబ్బు పెట్టినా కూడా మళ్ళా తెచ్చుకోలేవు. రెండవది యవ్వనం, ప్రాయం అన్నమాట. ఈ ప్రాయం కూడా మళ్ళా రాదు. మూడవది పరువు. పరువు పోయినప్పుడు వాడు బతికినా ఒకటే, వాడు చచ్చినా ఒకటే. వాడి యవ్వనము 2 సార్లు యవ్వనాన్ని పొందినవాడు ఎవడైనా ఉన్నాడా అంటే భారతంలో ఒకడు ఉన్నాడు, యయాతిరాజు అని చెప్పి. ఆయనకి ఎట్లొచ్చింది తప్ప మళ్ళా యవ్వనం అంటే కొడుకు ఇచ్చినాడంటే ఆయనకి యవ్వనం. ఆయప్పకు తప్ప మిగతా వాళ్ళకి కూడా యవ్వనం రాదు. వచ్చినాక పోయేది అసలుకు. ఇంకా మీరు చేయవలసినవి, దినాము చేయవలసిన పనులు 2 ఉన్నాయంట. ఏమి చేయాలబ్బా దినాము అంటే దానం. సార్ దినాము దానం చేసాక అవుతుంది చేస్తారంటే వదిలిపెట్టండి, ఎప్పుడోసారి చేయండి. కానీ దినము చేసేది తప్ప అంటే ధ్యానం. నిన్నే యోగాలు చేసినారు వైజాగ్ పట్టణంలోన, అనంతపురంలో అంతా కూడా. కాబట్టి మీరు కూడా మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకునేదానికి, ఇప్పుడు ప్రతి ఉద్యోగంలో కూడా ఏ ఉద్యోగం అయినా చూసుకోండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ ఒత్తిడి నుండి తప్పించుకునేదానికి కనీసము ఒక 5 నిమిషాలు మీరు ధ్యానం చేసేదానికి అలవాటు చేసుకోండి. ఇంకా ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం, నీకు బాగా ఆకలి అవుతుంటుంది, అప్పుడు అన్నం దొరకదు. అలసిపోయి ఉంటావు, అప్పుడు నీకు నీడ దొరకదు. దుఃఖంలో ఉంటావు, బంధువులు ఎవరు సహాయం చేయరు. చచ్చిన తర్వాత ప్రేమ చూపిస్తారు. ఈ 4 వ్యర్థం అన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు జీవితము గడుపుకుంటూ
ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి మీకందరికీ ఆశీర్వదిస్తూ ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్. And we'll continue the same in the future also. Friends, small break. ఓకే, స్మాల్ బ్రేక్. మనకు ఒక గ్రూప్ ఫోటో ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటే మనకు వెళ్ళేలోపు ఒక హార్డ్ కాపీ మన చేతికి ఇస్తారు. సో అందరూ వచ్చి గ్రూప్ ఫోటోకి రెడీ అవ్వండి. మళ్ళీ తర్వాత పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా అందరూ కూడా వచ్చి వాళ్ళ పేరు చెప్పాలా, వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఆ విషయం చెప్పాలన్నమాట. కంపల్సరీగా అందరూ రాండి. అలాంటి నా తోటి స్నేహితులకి అందరికీ గుడ్ మార్నింగ్. సార్, నా పేరు సుగుణమ్మ, మాది నాగులగుట్ట. నేనైతే ప్రజెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చర్గా పనిచేస్తున్నాను, సీనియర్ లెక్చర్గా పనిచేస్తున్నాను పొద్దుటూరు కాలేజ్. నమస్కారాలు. నా తోటి విద్యార్థులు, నా ఫ్రెండ్స్ హాయ్ అండి. నాది గురుకుంట నుంచి ఇక్కడికి వస్తుంది. ప్రెజెంట్ నేను అనంతపూర్లో ఉన్నాను. కాళదిన్న మండలంలో కోటంకులు పంచాయతీగా పనిచేస్తున్నాను. అందరికీ నా ధన్యవాదాలు. నా తోటి స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు భాగ్యలక్ష్మి. నేను అందరికీ గుర్తున్నాను అనుకుంటున్నాను. అవును సార్. నేను ప్రజెంట్ మా తబ్జూలా, మా ఆయన వ్యవసాయమే చేస్తాడు. చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉంటున్నాను. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు నా వందనములు. నా తోటి ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు డి నవనీత. నేను నాగలగుట్టము, నాది నాగలగుట్టము. హెచ్ఈటి టీచర్గా పనిచేస్తున్నాను గుత్తి మండలం. వేదికను అలంకరించబడి పెద్దలకు, ఉపాధ్యాయులు గారికి నా నమస్కారములు. నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు ప్రమీల, మాది చిన్నజలాల్పురం. నేను సచివాలయం మెయిన్గా లోలూరులో పనిచేస్తున్నాను. నా ఫ్రెండ్స్కి, మా సారు వారికి అందరికీ నా ధన్యవాదాలు. నేను ఆడకుంటాము. నా పొలం వ్యవసాయం పని ఉన్నది. మాకి గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు చూసుకుంటే ఇంకా నా పని అది. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకు నా పాదాభివందనము. నా ఫ్రెండ్స్కి అందరికీ హాయ్. నా పేరు సి అరుణ, నాది చిన్న జలాలపురము. నాకు ఒక పాప, ఒక బాబు. నేను సచివాలయం ఏఎన్ఎంగా నార్పల్లిలోనే వర్క్ చేస్తున్నాను. నా నేటివ్ కూడా నార్పల్లి అనమాట. ఇప్పుడు ఇచ్చింది. సార్ వాళ్ళందరినీ, నా ఫ్రెండ్స్ అందరినీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఎప్పుడు చూస్తానో అనుకున్నాను. ఈ అవకాశాన్ని కలిగించిన నా ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. సార్ వాళ్ళని చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సార్ వాళ్ళతో నాకు చాలా అనుబంధం ఉండింది. ఒక 5 ఏళ్ళే అయినా ఆ ఏజ్లో, ఆ టైంలో సార్ వాళ్ళు చెప్పిన మాటలు చాలా వరకు మన జీవితాల్లో వర్తించినాయి. మొదటగా నేను ఈ స్కూల్లో జాయిన్ అయినప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు, ఏబీసీలు రావు అనమాట. మధుసూదన్ సార్ ఫస్ట్ క్లాస్లోనే నాకు మధుసూదన్ సార్ ఫస్ట్ సారు
ఒకసారి దగ్గర పిలుచుకొని ఏబీసీలు సరిగ్గా రాలేదనేసి సార్ ఏం చేస్తాడో మనకు తెలుసు. అదే లాస్ట్ సార్ ఇంకా సార్ దగ్గరికి పోయే అవకాశం అయితే నాకు ఇంకా రాకూడదని నేనైతే బాగా నేర్చుకున్నాను ఇంగ్లీషు. తర్వాత దివాకర్ సార్ వాళ్ళు మాకు బస్సు లేట్గా వస్తాండే అప్పుడు సార్ వాళ్ళ ఇంటికి పోయి సార్ వాళ్ళని బాగా ఫ్యామిలీలో లాగా మేము బాగా కలిసిపోయే వాళ్ళము. తర్వాత తెలుగు సార్ పాఠాలు చెప్తా అంటే అసలు క్లాస్ అయిపోకూడదని అనుకుంటా అంటే సార్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నాడో మనకి అర్థం కాదు. సారు అసలు ఇప్పుడు కూడా నేను మా పిల్లలకి చెప్తా ఉంటాను, మా టీచర్స్ ఇట్లా ఉంటారు, ఇట్లా చెప్తా అండి క్లాసులు అనేది మా పిల్లలకి ఎప్పుడు చెప్తానే ఉంటాను. నేను మా ఫ్రెండ్స్ ఎట్లా ఉంటా అండి మా చిన్నప్పుడు అయితే ఫస్ట్ నుంచి నేను 5th వరకు చదివిన ఎక్కువగా ఆడ మగ అని అప్పుడు భేదం అనేది లేదు, ఇప్పుడు ఉంది కానీ అప్పుడు లేదు. ఫ్రెండ్స్తో నేను బాగా మగపిల్లలతో కూడా నేను బాగా కలిసి ఆడుకునేదాన్ని. అందులో మిస్ అయినటువంటి వ్యక్తి అయితే భాస్కరే. నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట భాస్కర్ని తలుచుకున్నప్పుడల్లా. తర్వాత మురళి అయితే మురళి మా ఇంటి పక్కనే ఉంటాను కాబట్టి సండే వస్తే చాలు సినిమాను శక్తిమాన్ అది బాగా నాకు గుర్తుండిపోతుంది. తర్వాత లక్ష్మీరెడ్డి సారు క్లాస్లో ఉన్నంతసేపు ఎక్కడికన్నా పక్క చూసినానంటే చూసి సి ఇక్కడ సి అని సార్ అంతా ఉండేవాడు. తర్వాత శర్మ సార్ కానీ బంగారప్ప సార్ కానీ ఆది సార్తో కొన్ని అనుభవాలు కూడా ఉన్నాయి. తర్వాత వేణుగోపాల్ సార్ అప్పుడప్పుడు అంటే మా చిన్నజలాపురమే సార్ వాళ్ళ పొలాలు అక్కడే ఉంటాయి కాబట్టి సార్ ఎక్కువ సార్ కనిపిస్తే ఏమంటాడు అని దాక్కునేదాన్ని నేను అప్పుడు. అంటే అప్పుడు అట్లా భయం అనమాట టీచర్స్ అంటే. ఇప్పుడైతే టీచర్స్ అంటే భయం పోయింది. సార్ వాళ్ళని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, చెప్పలేని మాటల్లో చెప్పలేనంత సంతోషంగా అయితే ఉన్నాను. ఈ అవకాశం కలిగించిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు. వాసవి, నేను కదిర్లో ఉన్న నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. ఏం లేదు సార్, హౌస్ వైఫ్ సార్. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందుకు ధన్యవాదాలు. నా ఫ్రెండ్స్కి హాయ్. మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను బిజినెస్ చేస్తున్నాను. నా పేరు పద్మజ. ప్రజెంట్ హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. నేను అనంతపూర్లో ఉంటున్నాను. మా ఆయన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తాడు. నాకు 2 పిల్లలు. పెద్ద అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు, చిన్న అబ్బాయి 7th క్లాస్. ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్. నా పేరు స్వప్న, నాకు 2 అబ్బాయిలు. మా ఆయన వ్యవసాయం. ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీదేవి, నేను విఆర్ఓగా పనిచేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. వేదిక పైన ఉన్న గురువులందరికీ నా నమస్కారములు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇప్పుడు ఎట్లా కలిసామో రేపొద్దున మన ఫ్రెండ్స్కి ఎవరికైనా సమస్య వచ్చినా మన గ్రూపులో అందరూ కలిసిమెలిసి చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను అనంతపూర్లో ఉన్నాను. శ్రీనిధి స్టీల్ అని ఐరన్ మార్ట్ పెట్టా, బిజినెస్ చేస్తున్నా. నాది శోధనపల్లి. అందరికీ నమస్కారం. నా పేరు పరశురాముడు, సోదనపల్లి. ప్రకృతి వ్యవసాయ విభాగంలో నేను పనిచేస్తున్నాను. నా పేరు సుధాకర్, మా చిన్న జలాపురం గ్రామం. మేము కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటుంటాం. నా పేరు శ్రీనివాసులు, నేను బేల్దార్ పని చేస్తూ ఉంటాను. నా పేరు విజయ్ కుమార్, పెద్దమట్ల ఉంది. మటన్ వ్యాపారం చేస్తుంటాను, ప్లస్ వ్యవసాయం కూడా చేస్తుంటాను. నాకు లక్ష్మీపతి సార్ అంటే చాలా ప్రేమ. నాకైతే ఆయన చెప్పిన లెక్కాచారాలు లేకపోతే ఏది 1 రూపాయలు సంపాదలేను. నా పిల్లల్ని పోషించాలన్నా కష్టమే. ఎందువల్లంటే ఆయన చెప్పిన ఎంతో లెక్కల వల్ల నేను ఈరోజు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని సాగుకుంటాను. నాకు 2 కొడుకు కూతురు. 8th క్లాస్ అబ్బాయి, 5th క్లాస్ అమ్మాయి. డి రేహంలో సీట్ వచ్చింది అమ్మాయికి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వ్యాపారం ప్లస్ వ్యవసాయం. నాది పెద్దవాట్లో ఉంది. నా గురువు గారు కదా, ధన్యవాదాలు.
వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే నా తోటి ఫ్రెండ్స్కి హాయ్. రైట్, నా పేరు శ్రీనివాసులు. నేను ప్రజెంట్ స్కూల్ అసిస్టెంట్గా కేసేపల్లిలో పనిచేస్తున్నాను. మాది వచ్చేసి నాలుగుడ్డం తాండా. ముందుగా ఫస్ట్ ఒక నలుగురికి, నా జీవితంలో ఒక నలుగురికి నేను కృతజ్ఞతలు చెప్పుకోదలుచుకున్నాను. అందులో మొట్టమొదటి నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, అలాగే ఈ స్థాయికి నేను రావడానికి కారణము విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు. ప్రాథమిక స్థాయిలో ఫస్ట్ నేను మామూలుగా ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు చదివి ఎద్దులు కాయడానికి పొలం పనులకు వెళ్ళేవాడిని. మా నాన్న పిలిచి పిల్లలను స్కూల్కి పంపించాలని చెప్పి తిట్టి మరీ నన్ను స్కూల్కి రప్పించారు ఒకసారి. ఆ సార్ పేరు సాయినాథ్ సారు. ఇప్పటికీ సార్ ఉన్నారు. ఆ సార్కి నిజంగా అంటే ఆయన ఆ రోజు పిలిపించి చెప్పకపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో నేను ఉండేవాడిని కాదు. కాబట్టి సాయినాథ్ సార్కి నా కృతజ్ఞతలు. అలాగే ఉన్నత పాఠశాలలో వచ్చేసి మన గురువు గారు అందరూ ఉన్నారు. ఎలా చెప్పేవారని అందరికీ తెలిసిండేది. ఫస్ట్ మా ఊరు నుంచి 6th క్లాస్కి మేము జాయిన్ అయినప్పుడు 6th C సెక్షన్లో ఉండేవాళ్ళము. 6th C సెక్షన్కి వచ్చేటప్పుడు ఫస్ట్ ఆది సారు, తర్వాత రాంభూపాల్ రెడ్డి సారు, రఫీ సారు, వీళ్ళంతా మనకు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేవారు. చదువు మనం ఎలా చదవాలో ఏం చదవాలనేది తెలియదు, కానీ పొట్టైనా సరే ఆ రోజుల్లో చదువు నేర్పించారు. అందుకే ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగినాము. తర్వాత 8th 9th 10th వచ్చేటప్పుడు మన సార్ వాళ్ళు ఉన్నారు. ఎలాగూ లక్ష్మీరెడ్డి సారు, తర్వాత చంద్రశేఖర్ సారు, సోషల్ సారు, దివాకర్ రెడ్డి సారు. సో వాళ్ళు చెప్పబట్టే ఈరోజు ఈ స్థాయికి వచ్చినాము. సార్ స్పెషల్ క్లాసులు తీసుకొని మరి మ్యాథ్స్ నేర్పించేవారు. నేను ఇప్పటికీ నేను టీచర్గా పనిచేసిన నేను ఇప్పటికీ మా సార్ వాళ్ళని తలుచుకుని మా పిల్లలకు నేను చెప్తాను ఎలా చదువుకోవాలి, ఏం చదువుకోవాలి, ఎలా చెప్పేవారు అని చెప్పేసి మా సార్ వాళ్ళ గురించి నేను ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటాను. సో హై స్కూల్ స్థాయిలో నాకు బుద్ధులు నేర్పించి ఈ స్థాయికి రావడానికి కారణమైన మా గురువు అందరికీ నమస్కారం. అలాగే ఈ సందర్భంగా నేను ఇంకొక వ్యక్తిని స్మరించుకోవాలా. కొంతమందికి బాగా తెలుసు, ఒకవేళ చదువు నేర్పించినా కూడా కొందరు సహకారం లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవానికి కాదు. సభాముఖంగా ఒక వ్యక్తికి నేను చాలా కృతజ్ఞత చెప్పుకోవాలా. ఆయన పేరు ఓబ్లేసు. నన్ను సాకిన నా తండ్రి. ఆయన చూసింది 8 ఏళ్ళైనా కావచ్చు. ఆ 8 ఏళ్లలో ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాడు నన్ను. సో సభాముఖంగా నన్ను సాకిన నా తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే కష్ట సుఖాల్లో ఉన్న నాతోటి కడ వరకు ప్రయాణించే నా భార్యకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలా. ఎందుకంటే ఆమె తోడు లేనిది ఈ స్థాయిలో నేను ఉండేవాడిని కాదు. నేను చాలా కష్టపడినా. అది మా ఊర్లో నా ఫ్రెండ్కి దేవేంద్రకి బాగా తెలుసు. ఆ కష్టాలను అధిగమించి నేను ఎట్లా కష్టపడుతున్నాను తను కూడా అలాగే కష్టపడి ఈ స్థాయిలో నేను ఉండడానికి తనగా సహకారం లేనిది మర్చిపోలేను. తనకు కూడా నా కృతజ్ఞతలు. ఇక PhDలో సకాలంలో పూర్తి చేయడానికి మా మేడం భూన విజయ మేడం గారు నాకు చాలా సహకారం అందించారు. సభామూలకంగా మేడం రాజేష్ నాయుడు, ఈస్ట్ నర్సాపురం. మీ అందరికీ చదువులో గుర్తుండకపోయినా నేను ఎక్కువ వాలీబాల్ ఆడేవాళ్ళం, ఎక్కువ గ్రౌండ్లో ఉండేవాళ్ళం. లక్ష్మీ సార్ దెబ్బలు బాగా గుర్తున్నాయి మాకి. తర్వాత చంద్రశేఖర్ సార్ భూతపదం డొక్కలోడ్ అనేది కూడా బాగా గుర్తుంది. సో ఎప్పుడు మర్చిపోయినాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అందరికీ వచ్చినందుకు, మీ టైం తీసుకొని. ఎస్పెషల్లీ లక్ష్మీ సార్ చాలా దూరం నుంచి వచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. నేను బెంగళూరులో ఉన్నా. కరెంట్ నేను TCSలో వర్క్ చేస్తున్నా టెక్నికల్ లీడ్గా. సో నాకు 2 అమ్మాయిలు, ట్విన్ గర్ల్స్. సో మేము బెంగళూరులో ఉన్నాం కరెంట్. సో మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. నమస్కారం, నా పేరు మునీంద్ర. మాది గురుగుంట్ల విలేజ్. నేను డిప్యూటీ తహసీల్దార్గా ఎల్లనూరులో పనిచేస్తున్నాను. నా పేరు ఆనంద్. సభను అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థినీలకు నా నమస్కారాలు. నేను వచ్చేసి డిస్ట్రిక్ట్ మేనేజర్గా మెడికల్ డిపార్ట్మెంట్లో ఎంటైర్ రాయలసీమ చేస్తున్నాను సార్. సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు హియర్ సార్.
మీకు స్పెషల్గా లక్ష్మీరెడ్డి సార్, మీరు బెంగళూరు నుంచి రిస్క్ చేసి రావడానికి చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ రండి, లైన్గా రండి. రమేష్ అన్న కొంచెం ముందర రండి కొద్దిగా. ఇలా 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 జరగండి. ఈ పక్కకి రండి. అది అలా సార్ దగ్గర రండి. ముందర రా, మీరు ఫోటో రారు. Respected sirs and their colleagues, good afternoon to all. I am Nagabhaskar. Everybody knows I am Nagabhaskar. Right now I am working in Senior Manager Electrical Department in Krishnapatnam Port, Nellore district. I am working in Bharat Petroleum Corporation Limited. I joined corporation in 2012 January as a management trainee in Kochi Refinery. After that, lateral movement to Coimbatore location. After that, lateral movement to Karur installation, Chennai. After that, lateral movement to Jamnagar, Gujarat. And then recently posted in Nellore, Krishnapatnam installation. And then I am having two kids, one son and kid. Daughter was studying in first class and son was studying in fourth class. And then within a very short time, we engaged this program. And then first of all, thanks to Nagaraj, and then he is very cooperative to and all people he managed to success the event very successfully. And then as a teachers, because okay, నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే ఉన్న మీన్స్ స్కూల్ టైంలో మన టీచర్స్ చెప్పిన ఒక్కొక్క ఈవెంట్ అంటే ఇప్పుడు నేను బీటెక్ చదివినా ఎంటెక్ చదివినా ఏ చదివినా కూడా మన బేసిస్ అనేది మర్చిపోం. ఆ ప్రతి ఒక్క లెవెల్లో ఒక్కొక్క స్టాండర్డ్లో ఒక్కొక్క ఈవెంట్లో యూజ్ అయింది. సార్ వాళ్ళు చెప్పిన ఒక్కొక్క వాక్యం కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఎందుకు అట్లా చేసినా, కానీ అది వచ్చేసి మనకి జీవితంలో అంటే ఇప్పుడు మనం ఉన్న పొజిషన్కి మనకు సరిపోయింది. అంటే ప్రతి ఒక్క స్టేజ్లో ఒక్కొక్క వాల్యూ వచ్చేసి ఆ వర్డ్ వాల్యూ తెలిసిపోయింది. అండ్ దెన్ థ్యాంక్ యూ టు అందరూ. బాగున్నారా? మా పేరు జే నాగేంద్ర, మాది కొర్రపాడు విలేజ్. సార్ అందరూ వచ్చినందుకు. నేను రైల్వేలో ట్రైన్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మా వేదికను అలంకరించిన నా తోటి మిత్రులకు నా నమస్కారములు. అదేవిధంగా మన గెట్ టుగెదర్ ప్రోగ్రాంకి వచ్చేసిన మన ముఖ్య అతిథులైన మన సార్ వాళ్ళందరికీ నా నమస్కారములు. సార్ నా పేరు పవన్ కుమార్ సార్, నాది ఇక్కడ పక్కనే గురుగుంట్ల విలేజ్. నేను సివిల్ కానిస్టేబుల్గా అనంతపూర్ ఎస్పీ ఆఫీస్లో ప్రజెంట్ పనిచేస్తున్నాను. మనం వచ్చేసి 2003 సంవత్సరంలో ఇక్కడ 10th కంప్లీట్ చేసుకున్నాము. సో అప్పుడు మైన్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఒక్కొక్కరు సెండ్-ఆఫ్ చెప్పుకోవడం జరిగినది. తర్వాత దాదాపు 22 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ అందరూ ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో మీట్ కావడం జరిగినది. సో ఈ ప్రోగ్రాం చాలా విజయవంతంగా సక్సెస్ అయినది. సో ఈ యొక్క విజయానికి వాసవి, ప్రమీల, స్వప్న, అదేవిధంగా మన కొరపాడు శిక్ష, నాగరాజు, మరికొందరు అంతా ఉన్నారు. సో ఈ యొక్క ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా ఇదైనది. అదేవిధంగా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ మిస్ చేసుకోకండి. సో వాళ్ళకి ఎప్పుడు కష్టాలు తెచ్చిపెట్టద్దండి, వాళ్ళని బాగా చూసుకోవాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనది పేగు బంధము కాదు, రక్త సంబంధం అసలే కాదు, ఎవరు ముడివేయటువంటి ముడిపడిన స్నేహబంధం మనది. అధికారంలో ఉన్న, అంతస్తులలో ఉన్న, పేదరికంలో ఉన్న, పూర్య గుడిసెలలో ఉన్న, హద్దులు లేనటువంటి స్నేహబంధం మనది. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నేడు మనందరము ఒక చోటికి కలిసిన స్నేహబంధం మనది. అలాగే జీవితం చాలా చిన్నది. సో మనకంటూ మన లైఫ్కి వ్యాలిడిటీ లేనిది కాబట్టి సాధ్యమైనంత వరకు ఫ్రెండ్స్తో, కొలీగ్స్తో, అదేవిధంగా మనకి సార్ వాళ్ళతో కానీ అందరితో కానీ బాగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి వల్ల అనేక మంది చనిపోవడం జరిగినది. రీసెంట్గా కూడా గుజరాత్లో అహ్మదాబాద్ దగ్గర ఫ్లైట్ క్రాష్ వల్ల కూడా చాలామంది చనిపోవడం జరిగినది. కాబట్టి మనకి లైఫ్ వ్యాలిటీ లేనిది కాబట్టి ఉన్న కొద్ది రోజులు సంతోషంగా హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మనిషి పుట్టినప్పుడు నుంచి మరణించేదాకా
ప్రతి క్షణము ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకుంటుంటాడు. సో అతను నేర్చుకున్న విషయంలో ఎంతో విధంగా మనకి ఒక విషయాన్ని తెలియజేసేది గురువు. బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వర కలయికే మనం గురువుగా భావించాలి. సో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని పెద్దలు అన్నారు. సో తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానాన్ని పొందగలిగిన వారు మన ఉపాధ్యాయులు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఫ్రెండ్స్ అందరికీ, అదేవిధంగా మన సార్ వాళ్ళందరికీ నా శిరస్సు అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనములు. సో నేను బెంగళూరులో ఉంటాను, ఐటీలో వర్క్ చేస్తున్నాను. ఐ హ్యావ్ ఎ కిడ్ అండ్ హీ స్టడింగ్ 2nd class. సో ఇప్పటికీ నేను నా సన్ కూడా చెప్పేది ఏంటంటే, అడుగుతుంటాడు సార్ మా పిల్లడు, సో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్స్, హౌ ఈజ్ యువర్ టీచర్స్ అండ్ హౌ దే. సో మాకు వెంటనే గుర్తొచ్చేది తెలుగు నేర్పిన తెలుగు మాస్టరు, మ్యాథ్స్ సారు, సోషల్ సార్. మీరంతా ఎలా చెప్పేవాళ్ళు, మేము అలా చెప్తూ ఇలా కొట్టేవాళ్ళు, వీలైతే కొట్టి చెప్పేవాళ్ళు. చెప్పే విధానం ఎలా ఉంటుంది, అప్పట్లో మీరు ఎలా చెప్పేవాళ్ళు సార్? అట్టజని కాచి భూమి సురుడు అంబరచుండి అనేది వాటికి మీనింగ్ ఏంటి? మీ సబ్జెక్ట్ స్టార్ట్ అయిందంటే సార్ ఎప్పుడు అయిపోతుందో మాకు తెలియదు. ఎందుకంటే మీరు ఎక్కడికో తీసుకెళ్తారు మమ్మల్ని, హిమాలయాలకు తీసుకెళ్తారు, ఉపోద్ఘాతాలు మమ్మల్ని అప్పుడే విహరింపజేశారు. అంతా తీసుకెళ్తారు మీరు. ప్రతి స్టూడెంట్ని వాళ్ళ ఊహాజనిత శక్తిని పెంపొందించడానికి కృషి చేశారు మీరు అప్పట్లోనే. సో మేము అది ఆదర్శంగా తీసుకొని వాళ్ళకి స్టోరీస్ చెప్తాం మేము. ఇప్పుడు స్టోరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ చిన్నపిల్లలకి. I don't have words to say, but for all of you, like I'm very thankful for you coming here, sir, for taking most valuable time from your calendar, and thanks everyone for coming and to meet here like this. And దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరూ, నాగరాజు ఇంకా అందరూ, సో వాళ్ళందరికీ థ్యాంక్స్. బికాస్ ఆఫ్ యూ ఈ షార్ట్ పీరియడ్లో మనందరం ఇలా కలుసుకోవడానికి వీలైంది. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు, నాతోటి మిత్రులకు ధన్యవాదాలు. నా పేరు శ్రీరాములు, నేను కోటక్ మహీంద్రా బ్యాంకులో అసిస్టెంట్ కలెక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నా వందనంలో. నా పేరు వి ఆంజనేయులు, కర్పూరం పేటలో పనిచేస్తున్నాను. మిత్రులందరికీ నా నమస్కారం. నేను వ్యవసాయం చేస్తున్నాను. నా పేరు పరశురాం, వేదికలు అలంకరించేటువంటి మిత్రులకు, ఉపాధ్యాయులకు నా పాదాభివందనములు. నా పేరు ధనాంజనేయులు, నేను ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాను. సో అప్పుడు చెప్పిన విద్యా బుద్ధులకి సార్లు గారికి నమస్కారాలు. మరి సారు లక్ష్మణుడు సారు ఎంతో దూరం నుంచి మన కోసం వచ్చారు. మరి సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మరి మనం అందరం కూడా కష్టసుఖాలలో ఉన్నప్పుడు తోడుండాలి, కష్టంలో ఉన్నప్పుడు అనేది. సొంత లాభము కొంత మనకు, పొరుగు వారికి సాటుపడిపోయి అని మన గురుజాడ అప్పారావు గారు ఆ రోజే చెప్పారు. ఏమే మరి దేవుడు ఎక్కడో లేడు, మన మనిషిలోనే ఉన్నాడు. దేవుడు ఎక్కడో లేడు, మన మనిషిలోనే ఉన్నాడు. కాబట్టి మరి మనం అందరం కూడా ఏదైనా మన మిత్రులకు కష్టం వచ్చినప్పుడు మనం సహాయం చేయవలసిందిగా మరి కోరుకుంటున్నాను. ఈ ఎంతో మిత్రులు నాగరాజు, వెంకటేష్ ఎంతో కష్టపడినాడు మన డెకరేషన్కి అంతా కూడా. మరి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సార్. అందరికీ ధన్యవాదాలు సార్. చిన్న జలాలాపురం. నేను ఒక పెస్టిసైడ్ కంపెనీలో ఒక సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకు విచ్చేసిన నా తల్లిదండ్రులతో సమానమైన నా గురువులందరికీ నా పాదాభివందనములు. అలాగే ఈరోజు మా విద్యార్థులు అందరూ వచ్చినందుకు
వారికి కూడా ధన్యవాదాలు. కొంతమంది రాలేని వారికి కూడా వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు కొందరు మన మధ్యన లేరు, వారికి కూడా మన సంతాప సలహ తెలిపాము. 1999 జూన్ మాసంలో మనము వివిధ గ్రామాల నుంచి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు మనం కలిసిమెలిసి చదువుకొని ఒక తల్లిదండ్రులుగా గురువులనే భావించి మనమందరము ఈ స్థాయికి చేయడం జరిగింది. ఆ తర్వాత కొందరు ప్రభుత్వ రంగాలలోనూ ఎంతోమంది రాణిస్తున్నారు, ప్రైవేట్ రంగాల్లోనూ రాణిస్తున్నారు, అలాగే వ్యవసాయ రంగంలో కూడా రాణిస్తున్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అలాగే మనం ఏదైనా చేయాలనుకుంటే పెద్దల సలహాలు తీసుకుంటాం. అలాగే మనం పిలవంగానే మన సార్లందరూ ఎంతో విలువైన సమయానికి కేటాయించి లక్ష్మీరెడ్డి సార్ అయితే సార్ని ఎలాగైనా తీసుకురావాలి, బెంగళూరుకైనా సార్ రావాలని చెప్పడంతో సార్ కూడా మనల్ని రిక్వెస్ట్ చేసి రావడం జరిగింది. అలా కాకుండా మనం ఏదైనా చిన్న సహాయం చేయాలంటే మనందరము ఎంతో కొంత ఆర్థికంగా ఉన్న వాళ్ళమైనా కానీ అందరము ఉన్నాము. గ్రూప్లో ఇంక నుంచి అందరము ఒక చోటికి గ్రూప్ చేర్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే మనం ఏదైనా చిన్న సమస్య వచ్చింది, మనలో ఒక స్నేహితుడు ఒక పాప ఎవరైనా ఇబ్బంది పడినప్పుడు మీరు తోచిన సహాయం చేసి వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఆడపిల్లలందరినీ ఒక చోటికి తెప్పించిన మన వాసవికి వీళ్ళందరికీ ధన్యవాదాలు. కానీ కొంతమంది వచ్చినారు, ప్రమీల చాలా మంది గ్యాదర్ చేయలేకపోయినారు మీరు. అలాగే నాగరాజు, అనిల్ కొంతమంది చాలా కష్టపడి పనిచేసినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుండి ఎన్నుకుండి నడిపించిన వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే 22 సంవత్సరాల తర్వాత మనం కలుసుకోవడం ఎంతో ఆనందదాయకం. మరి ఎప్పుడైనా ఏదైనా చిన్న సమస్య వస్తే మీరందరూ స్పందిస్తారని ఆశ. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాను. వేదికలు ఇచ్చినట్టు గురువులు గారికి వందనాలు, నా తోటి మిత్రులకు ఆశీస్సులు. ఈ గ్రూప్ క్రియేట్ అయింది, అందరూ కలిసిన సంతోషంగా ఉంది. గురువులందరికీ నా పాదాభినందనాలు. సో నా పేరు ఎన్పి లక్ష్మీనారాయణ. సో నేను సింగనమల గ్రామం. సో ప్రజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ సీనియర్ లెక్చరర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాయచూర్. సో స్కూల్ గురించి చెప్పుకోవాలంటే, సో స్కూల్లో మా సార్ లక్ష్మీరెడ్డి సార్ మ్యాథ్స్లో 10th క్లాస్లో మా ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో సో 100కు 99 మార్కులు వచ్చినా కానీ ఎందుకు రావు మార్క్ తక్కువ వచ్చినాయి అనుకుంటున్నాడు అప్పుడు సార్. సో అంటే ఆ కసి అంటే మనకి అప్పటి నుంచి అలాగే ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఎగ్జామ్ రాసినామంటే ఒక్క మార్క్ కూడా పోకోకుండా సో ఎగ్జామ్ రాయాలి అనే ఆ స్పిరిట్ అప్పటి నుంచి డెవలప్ అయింది. సో దాంతో యాక్చువల్గా నేను బీటెక్ వచ్చేసి ఎస్వి తిరుపతిలో చేసిన మెకానికల్ ఇంజనీరింగ్. సో ఎంటెక్ వచ్చేసి ఐఐటి బాంబేలో చేసిన 2 years. దాని తర్వాత బిహెచ్ఎల్ హైదరాబాద్లో 2 years పనిచేసినాను. దాని తర్వాత అక్కడ రిజైన్ చేసి ఏబిపిఎస్ ఎగ్జామ్ ద్వారా పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్ సెలెక్ట్ అయిన తర్వాత సో అనంతపూర్లో 9 years వర్క్ చేశాను. తర్వాత సో ట్రాన్స్ఫర్ టు రాయచూర్. సో ప్రజెంట్ వర్కింగ్ యాజ్ సీనియర్ లెక్చరర్. సో స్కూల్లో మామూలుగా గేమ్స్ కూడా ఎక్కువ బాగా ఆడుతుంటే, సో నేను ఖోఖో ఆడతాను బాగా సార్. సో ఖోఖో మామూలుగా మన జోనల్ లెవెల్ గెలిచాము. ఖోఖో, వాలీబాల్ సో అవి ఇప్పుడు కూడా బాగా సో ఆడతాను. ఈ స్కూల్ వల్ల ఆ గేమ్స్ అలాగే నాకు బాగా సో వచ్చాయి. సో మరొకసారి తెలుగు సార్ కానీ ఇంగ్లీష్ సార్, సోషల్ సార్ వీళ్ళంతా రే ఎన్పి అంటాడు సార్. సో ఒకసారి రే ఎన్పి ఏం చేస్తారా సో అవన్నీ బాగా రీకాల్ చేసుకున్నప్పుడు సో మనం ఇట్లా ఉండేవాళ్ళం మా స్కూల్లో అని. సో మరొకసారి సో ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. సో ఈ ఫంక్షన్ చేయడానికి ఎవరైతే సో సాయకులా ప్రయత్నించారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు. సో మరొకసారి మా గురువులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. వేదికని అలంకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనములు. అలాగే నా తోటి మిత్రులందరికీ నా శుభాకాంక్షలు ఈరోజు కలుసుకున్నందుకు. ముఖ్యంగా చెప్పేది ఏమంటే, మాకు ఈ స్కూల్ ఒక దేవాలయం అయితే అందులో ఇక్కడ దేవులతో సమానము. మేము 6వ తరగతిలో స్కూల్లోకి వచ్చినప్పుడు ముందు అరుణ చెప్పినట్టు మాకు ఏమీ రాదు. ఫస్ట్ మేము ఫేస్ చేసుకునేది మధుసూదన్ సారు.
సార్ ఫస్ట్ క్లాస్లోనే హరి అండ్ రవి అని మనకు చాప్టర్ ఉండేది. అది కూడా ఈరోజు మీరు నేర్చుకోరాకపోతే మీకు తనాలు పడతాయని చెప్పాడు. ఎలాగో నేర్చుకున్నాము, అయినప్పటికీ దెబ్బలు పడినాయి. తర్వాత మాకు నాగజ్యోతి మేడం కాశ్మీర్ పట్టణ విశిష్టతనే ఒక అద్భుతమైన లెసన్ చెప్పేసి నాకు ఆ ఊళ్ళో ఓలాడించింది. దాంతోపాటు 3 చేపలు కథ చెప్పింది. 3 చేపల్లో మనకు జీవిత సారాంశాన్ని తెలియజేస్తుంది మేడము. ఎప్పుడు ఏ విధంగా ఉండాలి, మనుషులు ముందుగా ఎట్లా మేల్కోవాలి, మధ్యంగా ఎట్లా ఉండాలి, లేకపోతే మేల్కోకపోతే నష్టపోతారని చెప్పింది. తర్వాత 8th క్లాస్కి వచ్చేటప్పటికి చంద్రశేఖర్ సార్ తెలుగు సార్ మాకు పూజనీయులు, గౌరవీయులు, దేవుడితో సమానం. ఎప్పుడు చెప్పినా అసలు సార్ క్లాస్ కోసమే క్లాస్ ఎగరగొట్టే వాళ్ళం కాదు. తర్వాత మ్యాథ్స్ సార్ మాకు ఎప్పుడు మ్యాథ్స్ చెప్పేవాడు. మ్యాథ్స్లో ట్రిగ్నామెట్రీ మాకు చాలా కష్టమైనది, అయినప్పటికీ సారు నిదానంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పేవాడు. తర్వాత 6th క్లాస్లో రాంగోపాల్ సారు, ఆదినారాయణ సారు అందరూ మాకు బాగా చేశారు. అందువల్లే మేము ఈ స్థాయికి వచ్చాము. తర్వాత సోషల్ సార్ దివాకర్ రెడ్డి సార్ మాకు 9th క్లాస్లో వచ్చేసి 2వ ప్రపంచ యుద్ధం కానీ విశ్వాసం గురించి చెప్తుంటే మాకు కూడా రకమైన యుద్ధాల్లో ఫీలింగ్ వెళ్ళేవాళ్ళం. సో అందరికీ మేమందరూ ఈ స్థాయిలో ఉన్నందుకు కారణం సార్ వాళ్ళే. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఫ్రెండ్స్కి, అలాగే సార్ వచ్చినందుకు అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నందుకు మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ టెక్నికల్ లీడ్గా ఉన్నాను. సభకు అలంకరించిన ఉపాధ్యాయులకు నా పాదాభివందనములు. సో మేము వచ్చేసి యాక్చువల్గా బుక్రాయ సముద్రంలో జాయిన్ అవ్వాలి. యాక్చువల్గా మాది బుక్రాయ సముద్రం మండలం కింద వస్తుంది కొరపాడు. బట్ మా ఓల్డ్ స్టూడెంట్స్ అంటే మా సీనియర్స్ బుక్రాయ సముద్రం వద్దు, ఇక్కడికే రెఫర్ చేశారు, సింగనమలకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీనాకుమారి మేడం ఉండేవాళ్ళు. సో కొరపాడు వాళ్ళు వద్దు, ఇది మీ మండలం కాదు, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి అని ఫోర్స్ చేశారు. ఫస్ట్ రిజెక్ట్ చేశారు. కానీ అక్కడున్న టీచర్స్ అందరూ ఇక్కడే జాయిన్ అవ్వాలి, ఇక్కడే దగ్గర అవుతుంది, ఇక్కడ బాగుంది టీచింగ్ అంటే సో అట్లా ఫోర్స్ఫుల్గా ఇక్కడ జాయిన్ అయ్యాము మేము. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అయినప్పటికీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్గా అంటే ఎలా ఉంటారంటే ఏదో క్లాస్కి వచ్చామా పోయామా అన్నట్టుగా ఉంటారు. కానీ ఇక్కడ టీచర్స్ అలా లేరు. సో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేము టీచ్ చేస్తేనే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుందని అలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ రెస్పాన్సిబిలిటీతో ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళు మార్క్స్ రాకపోతే ఎందుకు రాలేదు ప్రతి రీజన్స్ అడిగి వాళ్ళు చేయడం వల్లే మనం ఈ పొజిషన్లో ఉన్నాం. ఎస్పెషల్లీ లక్ష్మీరెడ్డి సార్. నేను 9th వరకు అయితే మ్యాథ్స్ అంతగా రాలేదు. 10th క్లాస్కి వస్తానే సార్ ఏమన్నారు 100% రావాలా 100% రావాలా అని ఫోర్స్ చేశాడు. 90 వచ్చాయి అయినా లేదు, 100% రాలేదు. 95 వచ్చాయి అయినా లేదు. లాస్ట్ ఎగ్జామ్లో 10thలో 98 వచ్చినా కూడా వేస్ట్, 100% రాలేదు. ఇలా ఫోర్స్ చేసేవాళ్ళు సారు. తెలుగు సార్ అయితే తెలుగు క్లాస్ చెప్పినప్పుడు ఇంకా ఆ తెలుగు పీరియడ్ కోసం యాక్చువల్గా తెలుగు పీరియడ్ అంటే బోర్గా ఉంటుంది, కానీ సార్ అలా ఫీల్ చేయడం ఒక సినిమాలాగా చూపించేస్తాడు. ఏదైనా కానీ ఒక లెసన్ స్టార్ట్ చేసి దాని బ్యాక్గ్రౌండ్ అదేంటి సంథింగ్ అంటే ఒక సినిమా చూసినట్టు ఉంటుంది. ఆ సోషల్ సార్ అయితే 10th క్లాస్లో ఎస్పీఎల్గా ఉన్నాను. మొత్తం అంతా 1 year అంతా చెప్పాను. అటెండెన్స్ డైలీ 450/600 అని చెప్పాను. లాస్ట్ రోజు ఉండి నేను ఎస్పీఎల్ ఇదేనా డైలీ అటెండెన్స్ ఇదేనా ఉండేదని ఒకసారి చెప్పాను. ఇంకా సైన్స్ సార్ అయితే ఇంకా సైన్స్ వాళ్ళు కూడా సార్ టీచ్ చేయడం వల్ల సైన్స్లో కూడా అంటే దానిపైన కూడా అవగాహన వచ్చింది. వాట్ ఈజ్ వాట్ అంటే బాడీ ఫంక్షనాలిటీ ఏంటి మొత్తం అంతా. అది కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ హలో. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. ఇంతమందిని ఒక్క దగ్గర చూసేసరికి ఆనందంతో మాటలు కూడా రావట్లేదు. మీ అందరినీ స్టేజ్ పాట పాడాలా, మాటలు చెప్తేనే వినడం కష్టమవుతుంది. ఇక పాటలు పాడితే తట్టుకోలేరేమో, పారిపోతారు. దయచేసి పాటలు మాత్రం అడగద్దండి. రైట్. ఎంత కష్టమైనా ఎన్ని ఇబ్బందులున్నా ఈ వయసులో శరీరం సహకరించుకున్నా మా కోసం మా మీద అభిమానంతో ఇంత దూరం వచ్చిన ప్రతి ఒక్క గురువు గారికి పాదాభివందనం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇచ్చిన విలువలతోనే మేము ముందుకు పోతున్నాం. మీరు ఇచ్చిన కాన్ఫిడెంట్తోనే లైఫ్లో ఏమొచ్చినా లీడ్ చేయగలుగుతున్నాం. అందరూ అన్ని జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. నా తరఫున నాకు కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే మొట్టమొదటిసారిగా ఏ సార్ వచ్చినా ఏం పాపో మీ సార్ వచ్చినాడు, మీ సార్ పిలుస్తున్నాడు, ప్రతిసారి ఈ ఓడు నేను చాలా ఎక్కువ సార్లు వింటుంటాను. అంటే సార్ ఒక్కరే మా సార్ అని కాదు, ప్రతి ఒక్కరూ అందరూ మా సార్లే. అందరూ ఎంతో అభిమానంగా ఎంతో ఆప్యాయంగా మనల్ని చూసుకున్నారు. దాంతోపాటు వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట
ఈరోజు లైఫ్లో మనకి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఆ విలువల్ని తీసుకొని మనం ముందుకెళ్తున్నాం. అందుకే మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామని అనుకుంటున్నా. వాళ్ళు వేసిన ఆ మూలాల్ని వాటిని పాటిస్తూ ఇప్పటికీ వాటిని మనం ఒక స్టాండర్డ్స్గా తీసుకొని ముందుకు పోతున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంతకు మించి ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు. సో నా పేరు వెంకటేశ్వర రెడ్డి, నాది సోనపల్లి. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా ఎక్కడున్నా. సో ఈ అవకాశం ఇచ్చిన ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు బి రమేష్. నా ఊరు పెద్దమట్ల ఉంది. నేను రైల్వే స్టేషన్ మాస్టర్గా వర్క్ చేశాను. హలో. వేదిక మీద ఉన్న ప్రధాన ఉపాధ్యాయులకు పాదాభివందనములు. నా పేరు అనిల్ కుమార్. నేను వచ్చేసి స్వచ్ఛ భారత్ దాంట్లో మండల్ రిసోర్స్ కోఆర్డినేటర్గా ఎంపీడీ ఆఫీస్లోనే పనిచేస్తాను. ఇంకా అదేవిధంగా బియ్యం వ్యాపారంగానే చేస్తాను. నేను చదివే టైంలో అంటానులే, తెలుగు సార్ అనేవారు ఒరే ఎదవా అనేవాడు. ఒరే ఎదవా అంటే 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లాలని చెప్పేవాడు. గురువారికి నమస్కారం అండి. ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీరు మా కోసం సమయాన్ని కేటాయించి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మా మిత్రులు కూడా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు శ్రీనాథ్, నాది సోదనపల్లె. చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను కానీ చివరిగా ఏం మాట్లాడలేకపోతున్నాను. కానీ చాలామంది ఇప్పటికి కూడా స్టేజ్ ఫీల్ అవుతున్నారు. ఒక్కొక్కరుగా కనీసం పేరు ఊరి పేరు చెప్పన్నా వెళ్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నరేష్ కొన్ని ఎక్కువ తాగు నీళ్ళు. మనకి 37 సంవత్సరాలు వచ్చినా కూడా స్టేజ్ ఫియర్ అనేది ఎక్కువగానే ఉంది. కాబట్టి ఇంకా భయపడుతూనే మాట్లాడుతున్నాము. ఇక్కడ ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ ఆ పాదాభివందనం. ప్రతి ఒక్కరు ఈ సభకు ఇంత రెస్పాన్స్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి చాలామంది కలుసుకున్నాము. ఇక్కడ ఈ స్కూల్లో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క చోట ఒక మెమొరీ అనేది ఉంటుంది. దాన్ని గుర్తు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాము. లాస్ట్లో కూర్చొని కూడా ఇప్పుడు కూడా జోకులు వేసుకుంటూ తెలుగు సార్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సింది. ప్రతి ఒక్క టీచర్ కూడా తెలుగు సార్ లాగా సబ్జెక్ట్ చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే సార్ మధ్య మధ్యలో జోక్స్ వేసుకుంటూ మనకి సబ్జెక్ట్ని తలకెక్కేలాగా చెప్పేవాడు. కాబట్టి తెలుగు మాత్రం నాకు చాలా బాగా అబ్బింది. కాబట్టి తెలుగు మాత్రమే మాట్లాడతాను. ఇంగ్లీష్ కూడా అంత పెద్దగా రాదు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేసినందుకు నాగరాజ్కి ప్రత్యేక ధన్యవాదాలు. లక్ష్మీరెడ్డి సార్ గురించి మాట్లాడాలంటే సార్ మ్యాథ్స్ చెప్తుంటే నాకు ఎక్కువ నిద్ర వచ్చేది. కాబట్టి మ్యాథ్స్ నాకు పెద్దగా అర్థం లేదు. తెలుగు సార్ మాత్రం అలాగే ఇప్పుడు కూడా అదే స్పీచ్ కొనసాగించినారు. సార్ చెప్పేటప్పుడు మనకి ఆగస్ట్ 15th రోజున ఏమైతే స్పీచ్ ఇస్తాడో అదే స్పీచ్ లాగే అనిపించింది నాకైతే. ఎప్పుడెప్పుడు చాక్లెట్లు ఇస్తారా, ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోదామా అన్నట్లా. కాబట్టి ఇక్కడికి వచ్చిన అందరూ స్పెషల్ థ్యాంక్స్ అందరికీ. కాబట్టి అందరూ చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇంతకు మించి నేనేం చెప్పలేను. హలో ఫ్రెండ్స్, నా పేరు షేక్ చాంద్ బాషా. మీకు గుర్తే ఉంటాను, కొంతమంది గుర్తున్నాను, కొంతమంది గుర్తు లేను. ఓకేనా, నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఓకేనా, బిజినెస్ చేసుకుంటూ ఉంటున్నాను. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరిలో మా దివాకర్ రెడ్డి సార్ అంటే నాకు చాలా ఫేవరెట్ సార్. ఎందుకంటే నాకు కొట్టేవాళ్ళు కాదు, ఇక్కడున్న ప్రతి ఉపాధ్యాయులతోనే దెబ్బలు తిన్నాను. ఎక్కువ దెబ్బలు తిన్న సార్ వచ్చి ఆ సారు
ఎందుకంటే గిచ్చినాడంటే అది 2 రోజులు నొప్పి పోయేది కాదు, అంత దారుణంగా గిచ్చేవాళ్ళు. అందరికీ గిచ్చింటారు. ఓకేనా? అదే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ సచ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులకు నా నమస్కారములు. నా పేరు ముద్దా వెంకటేష్ అంటారు సార్. నేను సింగనమల గ్రామం. ట్రాక్టర్లు జేసీబీలు పెట్టుకుని చేసుకుంటున్నాను సార్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఒకటిగా ఉండాలి సార్. మధుసూదన్ సార్ అంటే నాకు చాలా ఇష్టము, చాలా భయం కూడా. పిల్లప్పుడు నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాకున్నప్పుడు 6th క్లాస్ అప్పుడు మా నాన్న పక్కనే జూనియర్ కాలేజీలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తుండే. నీ కొడుకు కురివే చదివే రాదబ్బా, ఏందబ్బా నారాయణప్పా ఉద్యోగం చేస్తావు కదా అని పిల్లప్పుడు పిలిచి మా నాన్నతో చెప్పేవాడు సార్. లక్ష్మీరెడ్డి సార్ కూడా సార్ మ్యాథ్స్ చెప్పేవాడు. నాకు సార్ మ్యాథ్స్ కూడా సరిగ్గా రాకున్నప్పుడు నువ్వు ఏదో ఒకటి చేసుకోరా, ఎట్లో ఒకటి బతుకుంటావు లేరా అని చెప్పేవాడు సార్. తర్వాత తెలుగు సార్ మామూలు చిన్న ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు 9 మార్కులు వస్తే నీకు 9కి ఎక్కువే రావురా, ఎందుకు రా డొక్కలోడా నువ్వు అనేవాడు. తర్వాత దివాకర్ రెడ్డి సార్ ఏమంటుందంటే ఎప్పుడన్నా కానీ రా వెంకటేష్ నువ్వు ఆ మూలే కూర్చుంటావురా, ఈ ముందుకు వచ్చి కూర్చోరా, ఒకసారన్నా కూర్చోరా ఫస్ట్ అని అంటాడు సార్. అదే అట్లా ఆదినారాయణ సార్ కూడా నాకు పిల్లప్పుడు బాగా చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు కూడా మధ్య మధ్యలో ఎక్కడన్నా కనపడినా నువ్వు ఏదో వ్యాపారం చేసుకుని బతుకుంటావు లేరా, అట్లే బాగుండాలిరా అని చెప్పాడు. అట్లా బంగారప్ప సార్ అయితే నాకు పెద్దగా చెప్పలేదు, కానీ సార్ మీకు కృతజ్ఞతలు సార్. ఓకే, అందరు ఉంటాను. ఉపాధ్యాయులకు మా పాదాభివందనములు. మా స్టూడెంట్స్ అందరికీ హాయ్. నా పేరు నారాయణ స్వామి. నేను పట్టు చీరల బిజినెస్ చేస్తుంటాను ధర్మవరంలో. నా పేరు ఓమలపతి, నాది గురుగుట్ల. నేను ఎలక్ట్రీషియన్ ప్లంబర్ పని చేస్తున్నాను అనంతపురం. అక్కడ అనంతపురంలో సెటిల్ అయిపోయాను. ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు, నా మిత్రులకి శుభాకాంక్షలు. మేము ఈ మార్నింగ్ ఇక్కడ అడుగు పెట్టేదలకే మేము చదువుకునేది ఆ మెమరీస్ అన్నీ ఒక్కసారి అట్లా స్ట్రైక్ అయినాయి. సో దానివల్ల ఏం మాట్లాడలేకపోతున్నాము. ఇప్పటికీ దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాను. సో సారీ ఏం మాట్లాడకపోయినా కానీ. థ్యాంక్ యూ. నా పేరు అమర్నాథ్, నేను జేఎన్టీయూలో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తాను. ఇంకొకటి, సార్లు అందరూ నాకు ఇష్టమే, పలానా సార్ అని ఏం లేదు. రసూల్, నేను ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ జి వేమారెడ్డి అయ్యా. నేను మా అందరికీ బాగా తెలిసింటాను అనుకుంటున్నానేమో, గుర్తున్నానో తెలియదు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తోటి ఉపాధ్యాయులకి పేరు పేరున్న నమస్కారాలు. మధుసూదన్ సార్ కానీ, రామ్ గోపాల్ సార్ కానీ, లక్ష్మీరెడ్డి సార్ కానీ, చంద్రశేఖర్ కానీ, మా శర్మ సార్ కానీ, దివాకర్ సార్ కానీ, బంగారప్ప సార్ కానీ, ఆదినారాయణ సార్ కానీ, సార్ గారు కానీ పేరు పేరున ధన్యవాదాలు. మా తోటి ఫ్రెండ్స్కి హాయ్. ఎందుకంటే ఇప్పుడు నేనైతే సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు నెక్స్ట్ బిజినెస్లో కూడా ఎంటర్ కావాలనుకుంటున్నాను. అలాగే కోచింగ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కూడా కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కూడా ఇప్పుడు కోచింగ్ అండ్ కొత్తగా ఇవ్వబోతున్నాము. అంతే సార్. ఇంకోటి ఏమంటే నా 10th క్లాస్లో ఒకటి మిస్ అయినాను, ఒక అచీవ్మెంట్ మిస్ అయినాను. అది ఎవరికి తెలియదు, నాకు మాత్రమే తెలుసు. కానీ అది ఎట్లా అంటే ఈ 2023లో ఒక సైన్స్ ప్రేయర్ జరిగింది. ఆ సైన్స్ ప్రేయర్లో నా ఒక పలానా దానికి అంటే తరంగ దైర్ఘ్యము, న్యూటన్స్ లా దాని గురించి 2 ఎక్స్పీరియన్స్ పెట్టినాను. దాంట్లో ఒక దానికి ప్రైజ్ వచ్చింది, కానీ నేను తీసుకోలేదు ప్రైజ్. అది లేడీస్ ద్వారా ఇప్పించారు సార్లు. అది ఒక నాకు బ్యాడ్ డిసడ్వాంటేజ్. అది కూడా ఎవరు సార్ కాదు, తివారెడ్డి సార్ అంటే ఆ రోజు ఎవరికి అంటే అచీవ్మెంట్స్ లేడీస్కి ఎవరికి రాలేదు ప్రైజులు అని చెప్పి నాకు వచ్చిన ప్రైజ్ని నువ్వు కూర్చోరా, నువ్వు కూర్చో అంటే మీరు లేండమ్మా అని చెప్పి ఆ రోజు. ఎందుకంటే మీరంటే మాకు భయం కాబట్టి మేము ఏం ఫెయిల్ అయిన పరిస్థితుల్లో కూర్చున్నా. అంటే ఇంతవరకు ఎవరికి తెలియదు ఆ విషయం, నాకు తప్ప. అంటే ఎవరికైతే అన్యాయం జరిగిన వాళ్ళకి బాధ కలిగేది. సో కాబట్టి సార్ మళ్ళీ ఇట్లా అంటున్నానని అనుకోద్దండి సార్, తప్పగా అనుకోద్దండి. అంటే ఆ రోజు జరిగిన విషయాలు చెప్తున్నాం సార్, అంతే, ఏం లేదు. థ్యాంక్ యూ సార్. సార్ అందరికీ నమస్కారములు. మా ఫ్రెండ్స్ అందరికీ శుభాభివందనములు. నా పేరు జి శిక్షావళి. నేను పెనుగొండలో ఉంటున్నాను. నేను పెనుగొండ పోలీస్ కానిస్టేబుల్. మీరు ఫ్యామిలీతో ఎప్పుడైనా వస్తే పెనుగొండకి నాకు కాల్ చేయండి. మంచి హిస్టారికల్ ప్లేస్ పెనుగొండ.
మంచి గగన్ మహల్, తిమ్మరసు సమాధి, తిమ్మరసు బందీఖానా, తర్వాత శివుని బొమ్మ ఒక 100 విగ్రహాలు 100 అడుగులు ఉంది బాగా. మీరు ఎప్పుడన్నా వచ్చినా నాకు కాల్ చేస్తే నేను మీకు అవైలబుల్గా ఉంటాను అందరికీ. ఓకే, థ్యాంక్ యూ. నేను అనంతపూర్లో ఉంటాను. నేను రాప్తాడ్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను. సార్, ముందుగా మా కోసం తను విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడి వరకు మమ్మల్ని ఆశీర్వాదానికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు సార్. మిత్రులందరికీ శుభాభివందనములు. మనకి పాఠశాలలో ఇంత వేదిక కల్పించిన మొదటగా సుబ్రహ్మణ్యం గారికి ఈ స్థలం అంతా దాత. మరి ఎన్నో వేల మంది విద్యార్థులు భారత పౌరులుగా తీర్చిదిద్ది ఎన్నో దేశ అభివృద్ధిలో భాగస్వామ్య టీచర్స్గా, సాఫ్ట్వేర్స్గా, వ్యవసాయము వివిధ రంగాలకు ఉపయోగపడింది. ఇంత స్థలం అంటే ఇప్పుడు క్యాషువల్ మనకి దాదాపు సెంటు 3 లక్షల 5 లక్షల వరకు ఉంటుంది. కానీ అప్పట్లోనే ఎంత దానం చేశారంటే వాళ్ళకి మనము పాదాభివందనం చేయాల్సిందే సుబ్రహ్మణ్యం గారికి. తర్వాత మనకి లక్ష్మీరెడ్డి సార్ని చాలాసార్లు చూశాను చిన్నప్పుడు. నేను ఇక్కడే 5వ క్లాసు తర్వాత చదివేటప్పుడు చెరువుగట్ట మీద కట్టలు పోతాము మామూలుగా. సారు మరొకటో మొదటి బస్సు తిరిగి నడుచుకుంటూ వచ్చేవారు అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ చాలా అన్నారు అప్పుడు ఎప్పుడు సార్ ఎట్లా వస్తాడని. సార్ ముందే హైట్ ఆ చెరువుగట్ట నుంచి ఒక్కడే వచ్చేవాడు. అప్పుడు మా అమ్మ చూపించే సార్ వస్తున్నాడు చూడు అనేది. మన ఇక్కడే మా సూపర్ సీనియర్గా పనిచేశాడు. తర్వాత మరి మధుసూదన్ సార్ మేము ఎలిమెంటరీ స్కూల్ నుంచి 5 నుంచి 6 వచ్చేటప్పుడు అప్పుడు పిల్లలు ఎంక్వైరీ చేస్తారు. సార్ ఎవరు కొడతారు ఎవరని. మధుసూదన్ సార్ చాలా కొడతారంటే అప్పుడు భయంగా ఉండేవారు. ఫస్ట్ టెస్ట్లోనే మాట తక్కువ వచ్చాయని ఇట్లా తిప్పాడు. ఇప్పుడు ఏం కొడుతున్నాడు అసలు. ఆ సార్ చూస్తే రోజు మాటలన్నా భయం. తర్వాత మన నాగజ్యోతి మేడం ఈరోజు రాలేదు, చాలా మిస్ అవుతున్నా. మేడం చూసే సేమ్ తల్లి లాంటిది మనకి. పాపం చాలా అప్పుడు ఓసీ వాళ్ళకు బుక్స్ ఇచ్చేవాళ్ళు కాదు, మీకు గుర్తుందో లేదు. మన 6వ క్లాస్లో అట్లా మేడం బాబా ఇప్పించారు. ఈ పిల్లలు బాగా చదువుతాడు అనేది. చాలా ఇప్పటి వరకు అది చాలా మైండ్లో ఉండిపోయింది. తర్వాత బంగారప్ప సార్ వాళ్ళ కూతురు మన హేమలత అని మన క్లాస్మేట్, మీకు గుర్తుందో లేదు చాలామందికి. తర్వాత ఆదినారాయణ సార్ 7th క్లాస్ ట్యూషన్ పోయేవాళ్ళం మనమంతా. చాలామంది వచ్చేవారు. సార్ కానీ ఎప్పుడైనా ఉన్నటి నుంచి హోంవర్క్ అంతా అడిగితే ఆ రోజు ఎర్రొట్టి వాళ్ళు చాలామంది రాకుండా. తర్వాత రాంభూబర్ రెడ్డి సార్ కానీ మంచి వాలంటీర్. తర్వాత రఫీ సార్ ఈరోజు రాలేదు, చాలా మిస్ అయ్యాము. రఫీ సారు 7th క్లాస్ C-సెక్షన్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఐడియా ఉంటుంది, కత్తులు అనేవారు హిందీలో. చాలా వాళ్ళు నేర్పించాడు హిందీ. అసలు ఆ సార్ ఇప్పుడు హిందీ అంటే భయం పోయింది అప్పట్లో ఆ సార్ నేర్పించడం. తర్వాత శర్మ సార్ కానీ చాలా కొడతారు చాలా అని అప్పట్లోనే మనకు చాలా భయం వేసేది. సూపర్ సీనియర్స్ అంతా మనకు చెప్తారు అప్పుడే ఏ సార్ కొడతారు ఎవరు అనేది. మన తెలుగు సార్ క్లాసులు వింటే మనకి చాలా మధురంగా ఉంటుంది. ఇప్పుడు ఆ సార్ స్పీచ్ స్టార్ట్ చేస్తే ఏదో చాలా బాగుంది, మనసుకు హాయిగా ఆ పద్యాలు చెప్తుంటే అలా. మన ధనంజయ ఉన్నాడు ఇందాక, ఆ పిల్లడు టీచర్గా పనిచేస్తాడు. ఆ పిల్లడు మాట్లాడి ఎవరైనా గమనించవచ్చు. యాక్చువల్ తెలుగు టీచర్ అతను. యాక్చువల్గా తెలుగు పద్యాలు చాలా పాడతాడు. అలాంటి వాళ్ళ కారణం మన తెలుగు సార్లే. మనకి యాక్చువల్గా చాలా ఇంత మంచి సార్లు చాలా మిస్ అవుతారు. మనకి టౌన్లలో చదివే టీచర్లకు పల్లెల్లో పనిచేసే టీచర్లకు చాలా తేడా ఉంటుంది. పల్లెల్లో టీచర్లు మనకి ఎలా ఉంటారంటే తన పిల్లలను చాలా కొడుకు కూతురుగా ట్రీట్ చేస్తారు. అలాంటి మనకి అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. నా పేరు వెంకటేష్. గురువులకు నమస్కారాలు. నేను అనంతపూర్లో ఫైనాన్స్ కంపెనీలో డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. ఫ్రెండ్స్, దాన్ని బట్టి చూస్తే చాలామంది ఉద్యోగస్తులుగా రాణించినట్లుగా తెలుస్తుంది. వ్యవసాయం చేసే వాళ్ళు కూడా సిగ్గుపడాల్సిన పని లేదు. దేశానికి వెన్నెముక రైతు లేకపోతే మనకు జీవనం లేదు. రెండవది, ఎవరో ఒక విద్యార్థి చెప్పాడు ఏమని, సొంత లాభము కొంతమానుగా పొరుగు వారికి కలవాడేను మనిషోయ్, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ అని కూడా చెప్పాడు. కాబట్టి మీరు బాగా తిని బాగా ఉండి దేశానికి అంతో ఇంతో సేవ చేసేదానికి బాగా సిద్ధం కావాలి. హిమాలయ పర్వతానికి పోయినవాడు ప్రవరుడు పోయినాడు అంతేగాని నేను మాత్రం పోలేదు. ఎందుకంటే